చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి జై బాలయ్య అని కామెంట్ చేసి. మేడం, ఇప్పుడు డాకు మహారాజ్ బాలకృష్ణ గారు మూవీ వస్తుంది కదా, అండ్ సాంగ్ కూడా వస్తుంది కదా. అంటే డాకు మహారాజ్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే హైగానే ఉన్నాయి. మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆయన యాక్షన్, డైరెక్షన్, ఇంకా యాక్షన్తో పాటు డైలాగ్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి పక్కా. అంటే బాలకృష్ణ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? అఖండ, సింహ, భగవంత్ కేసరి, ఏ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం మీకు బాలకృష్ణ గారి మూవీస్లో? భగవంత్ కేసరి ఇవి ఇష్టమా? ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ జనవరి 12th రోజు రిలీజ్ అవుతుంది కదా, అంటే ఎన్నిసార్లు చూస్తారు మరి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత? నేను ఒక 10 times చూస్తాను. 10 times చూస్తారా? మంచిగా ఉంటే చూస్తూనే ఉంటారా? అంటే ఎందుకు మరి అంత ఇష్టం మరి బాలకృష్ణ గారు అంటే? ఆయన డైలాగ్స్ వల్ల, అలా ఆయన యాక్షన్ వల్ల నేను ఫ్యాన్ అయిపోయాను. అందుకు అంటే ఈ అఖండ మూవీ ఎన్నిసార్లు చూసారు మరి? అఖండ మూవీ ఇప్పటికి 20 times ప్లస్ చూసుంటాను. ఇప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్స్ చెప్తూ ఉంటే ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అది ఒక పూనకాలు వచ్చేటట్టు గూస్ బంప్స్ వస్తాయా? ఆయన డైలాగ్స్ మంచిగా ఉంటాయి. అంటే బాలకృష్ణ గారు డ్యాన్స్ అంతా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? డ్యాన్స్ అయితే ఆయన ఐస్లో కూడా బాగా చేస్తారు. సో అది గ్రేట్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక 1 minute మాట్లాడడానికి ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతారు మీరు? ఏమని మాట్లాడుతుంది తెలియదు, అప్పుడు మాటలు రావా? సెల్ఫీ తీసుకుంటారా? అంటే నెక్స్ట్ బాలకృష్ణ గారు ఎలాంటి మూవీస్ తీస్తే మీకు హ్యాపీ మరి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తే బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు భగవంత్ కేసరి, మనకు అఖండ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే కదా, అవి ఎన్నిసార్లు చూసారు మీరు? అదైతే ఇంకా నచ్చింది నాకు భగవంత్ కేసరి. సో దాంట్లో శ్రీలీల యాక్టింగ్, ఆయన యాక్టింగ్ బాగుందా? ఇప్పుడు డాకు మహారాజ్ నుంచి సాంగ్స్ వచ్చాయి కదా, ఆ సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగున్నాయా? ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి. సో ఆ సాంగ్స్ వల్ల కూడా హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి, డైలాగ్స్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? డైలాగ్స్ గురించి చెప్పాలనుకుంటే సో ఆయన డైలాగ్స్ కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి సో ఇంకా పవర్ఫుల్గా మాట్లాడి ఇంకా జనాల్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డాకు మహారాజ్ ఇప్పుడు జనవరి 12th రోజు రిలీజ్ అవుతుంది కదా, అంటే ఆ ఫస్ట్ డే ఇప్పుడు 6 shows ఉంటాయి. మీరు ఎన్నిసార్లు చూస్తారు 6 showsలో? 6 showsలో ఒక 3 times. 3 times చూస్తారా? అంటే ఎప్పటి నుంచి మీకు బాలకృష్ణ గారు అంటే ఎక్కువ ఇష్టం మరి? అంటే ఆయన మూవీస్ చూస్తూ ఉంటాను, ఆయన డైలాగ్స్ వల్ల అలా ఇష్టం. 1 wordలో బాలయ్య గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? 1 wordలో ఆయన చాలా మంచి జెన్యూన్ పర్సన్. సో ఇంకా సినిమాస్ చేస్తూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.